ఈ వీడియోలో పాత నిబంధన గ్రంథంలో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులెవరు అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందామా. మొదటి వ్యక్తి సారేపతి విధవరాలి కుమారుడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఏలియా ప్రవక్త సారేపతి విధవరాలి ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థించగా దేవుడు మరలా ఆ బిడ్డను బ్రతికిస్తాడు. రెండవ వ్యక్తి షూనేమీరాలి కుమారుడు. రెండవ రాజులు 4వ అధ్యాయము 18వ వచనం నుండి 37వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఆమె గొడ్రాలుగా ఉన్నప్పుడు ఎలీషా ప్రార్థించగా ఆమెకు కుమారుడు పుడతాడు. కొంతకాలం గడిచిన తరువాత ఆ బిడ్డ చనిపోతాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డను మరలా బ్రతికిస్తాడు. మూడవ వ్యక్తి ఇశ్రాయేలీలలో ఒకడు. రెండవ రాజుల గ్రంథము 13వ అధ్యాయము 20-21 వచనముల ప్రకారము ఇశ్రాయేలీలలో ఒక వ్యక్తి చనిపోతాడు. అతన్ని తీసుకుని సమాధి చేయడానికి వస్తున్నప్పుడు మోయాబు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో ఉంచుతారు. అప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ వ్యక్తి మళ్ళీ బ్రతుకుతాడు. చూసారు కదండి. ఇంకా పాత నిబంధన గ్రంథంలో చనిపోయి తిరిగి లేచిన వ్యక్తులు ఎవరైనా ఉంటే మీకు తెలిస్తే వెంటనే నాతో కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్.